గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద చర్చిద్దాం. అన్ని పేపర్లో కూడా మెయిన్ బ్యానర్ డ్రగ్స్ సంబంధించి ఈ డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉందని అనుమానిస్తున్న వాళ్ళపై విచారణ ప్రారంభమైంది. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ నిన్న సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ని పిలిచి ఆయనని 11 గంటల పాటు విచారించింది. డ్రగ్స్ రాకెట్తో తనకు ఎట్లాంటి సంబంధం లేదని పూరి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాత్రి ఇంటికి పోయిన తర్వాత 11 గంటల టైంలో ఫేస్బుక్లో మాట్లాడారు. ఫేస్బుక్లో తన అభిప్రాయాలు వెల్లడించారు. నేను ఇప్పటివరకు చట్టవిరుద్ధమైంది ఏది చేయలేదు, ఏది చేయను కూడా. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు ఎక్సైజ్ శాఖకి పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పారు. ఆ వార్తను అన్ని పేపర్లు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇంకా దాని కంటిన్యూయేషన్లో నిన్న హీరోయిన్ చార్మి వాళ్ళ నాన్న దీప్ సింగ్ స్పందించారు. తన కూతురికి డ్రగ్స్ రాకెట్తో ఎట్లాంటి సంబంధం లేదని చెప్పి ఆయన అన్నారు. ఈ వార్త తెలిసిన మరుక్షణం నా భార్య చాలా తీవ్ర ఆవేదనకు లోనైంది. మీడియా వాళ్ళు, తర్వాత అటు పోలీసులు ఎందుకో నా కూతురు పేరు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పి ఆయన అన్నారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత ఒకవైపు ఈ ఎక్సైజ్ శాఖ విచారణ చేస్తూనే ఉంది. మరోవైపు నిన్న సికింద్రాబాద్లో పెద్ద డ్రగ్స్ అమ్మేటువంటి మరో రాకెట్ని పట్టుకున్నారు. వాళ్ళు మాత్రం ఆ డ్రగ్స్ రాకెట్ మాత్రం వాళ్ళ బిజినెస్ స్టైల్ని మార్చేసినారు. నిన్న బిస్కెట్ల రూపంలో జర్మన్ నుంచి ఇక్కడికి ఈ డ్రగ్స్ని తీసుకొచ్చినటువంటి ముఠాని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అందులో 2 నైజీరియన్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర డ్రగ్స్ కొంటున్నటువంటి కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇక వేరే వార్త చూసినట్టయితే ఢిల్లీలో కిడ్నాప్ అయినటువంటి మన గద్వాలకు చెందినటువంటి డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ని ఢిల్లీ తర్వాత యూపీ పోలీసులు ఇద్దరు కలిసి సురక్షితంగా ఆయన్ని కిడ్నాపర్ల చెర విడిపించారు. ఆయన చాలా సేఫ్గా ఉన్నట్టు అటు గద్వాల్లోని ఆయన తల్లిదండ్రులకి, తర్వాత ఢిల్లీలోనూ ఆయన బంధువులకు చెప్పారు. ఒకసారి శ్రీకాంత్ గౌడ్ కిడ్నాపర్ల నుంచి బయటపడడానికి తెలిసిన తర్వాత వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయినారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈరోజు రాష్ట్రపతి ఎవరనేది తేలిపోతుంది. మన జరిగినటువంటి రాష్ట్రపతి ఎలక్షన్ రిజల్ట్స్ ఈరోజు రాబోతున్నాయి. కౌంటింగ్ 11 o'clock స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ వరకు ఈ కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక రెసినా పీఠం, రాష్ట్రపతి పీఠం ఎవరిదైనటువంటి విషయం తేలిపోతుంది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత వర్షాల విషయానికి వచ్చినట్టయితే గత 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కంటిన్యూగా ఉన్నాయి. ఈరోజు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. రేపు కూడా కురుస్తుంటున్నారు. నిన్న అర్ధరాత్రి ఈ వాయుగుండం ఒరిస్సా తర్వాత సంధ్యా తీరం దాటింది. దాంతో ఈరోజు సాయంత్రం వరకు కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా భూపాలపల్లి, తర్వాత అటు భద్రాద్రి, తర్వాత నల్గొండ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తానికి వర్షాలు బాగుపడడంతో రైతులు సాగు కూడా పెంచారు. ఈసారి రికార్డు స్థాయిలో పంటల సాగు జరిగిందని చెప్పి వ్యవసాయ శాఖ చెప్తుంది. హైదరాబాద్లో మాత్రం పెద్ద వర్షాలు లేవు, కానీ ఆ తుంపర, ఆ ముసురు అట్లనే ఉంటుంది. ఈరోజు కూడా ముసురు ఉండే అవకాశం ఉంటుంది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి మాట్లాడదాం. డ్రగ్స్ కేసులో నేను ఒక డైరెక్టర్ని విచారించినారు. ఈరోజు ఇంకొక సినిమాకు సంబంధించిన వ్యక్తిని విచారించబోతున్నారు. తర్వాత ఇటు వీళ్ళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో అదే స్థాయిలో ఇంకా డ్రగ్స్ వచ్చి పడతానే ఉన్నాయి. నిన్న కూడా దొరికినాయి. దానికి మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు గంటా వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు గంటా గారు చెప్పాలి. గంటా గారు, నిన్న ఈ డ్రగ్స్ ఇష్యూ చూశారు. మొత్తం మీడియా అంతా కూడా అదే చూపించింది. ఒక సినిమా డైరెక్టర్ని పూరి జగన్నాథ్ని విచారించిందని చెప్పి చాలామంది పేర్లు కూడా ఉన్నాయని చెప్పి వస్తున్నాయి. ఒకవైపు ఇది జరుగుతుంటే ఇంకోవైపు డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. అంటే కంట్రోల్ ఏం చేయాలి, ఎట్లయితుంది? చట్టంని ఇంకా కొంచెం దాన్ని ఉన్నటువంటి యాక్ట్ని ఇంకా పదను పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇంత మీడియాలో వస్తున్నాయి, ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది తెలిసినా ఇంకా మరి వస్తున్నాయంటే ఎంత భయం లేకుండా మరి చేసేవాళ్ళు ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారని ఇది ఒక ఉదాహరణ. ఏది ఏమైనా అంటే నిన్న ఒక డైరెక్టర్ను విచారణ చేసే పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత ఫియర్ అయితే స్టార్ట్ అయింది. అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కానీ, డ్రగ్ అమ్మేవాళ్ళు కానీ, దీనివల్ల ఒక రకమైనటువంటి ఒక భయం అయితే మొదలైంది. ఇది కంటిన్యూ కావాలి. ఇది ఏదో ఇవాళ చేసి రేపు ఆఫ్ చేసి ఇది కాకుండా దీని మీద కంటిన్యూ పర్యవేక్షణ ఉండాలా. ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా దీన్ని ఉపేక్షించకుండా యాక్షన్ సీరియస్గా ఉండాలి. డ్రగ్ వాడే వాళ్ళని కూడా మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఎక్కడెక్కడ ఎవరైతే బాగా ఫైనాన్షియల్లీ బాగా రిచ్ ఉన్నారో, నియర్ రిచ్ వాళ్ళు, అట్లాంటి వాళ్ళే దీన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. బాగా
ఈరోజు చూస్తూ ఉంటే కార్పొరేట్ స్కూళ్ళలో పిల్లలకు అలవాటు చేసే పద్ధతి చూస్తూ ఉంటే తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని నియంత్రించడం, ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం. ఏదో ఇవాళ 4 రోజులు చేసి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి పక్కకు కొట్టేసి అయిపోయింది అనుకుంటారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఎప్పటికీ అప్రమత్తంగా పనిచేస్తే బాగుంటుంది. సార్ ఇంకొకటి, ఇంజనీరింగ్ కాలేజ్ బాగా విస్తరించింది. నిన్న కూడా దొరికిన వాళ్ళు ఆ నైజీరియన్స్ దగ్గర కొంటున్న వాళ్ళు ఎవరంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు అన్నట్టు సంపన్న పిల్లలు ఉన్నారు, డైరెక్ట్ గవర్నమెంట్ సీట్ వచ్చినటువంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా సోకితే ఎంత ప్రమాదంగా అందరికీ ఇప్పుడు ఇది కంట్రోల్ చేయాలంటే ఇది ఎట్లుంటుందంటే సోబత్కి తహసీల్ అంటారంటే అక్కడ ఉన్న వాళ్ళు 4-5 ఉంటే 6వ వాడు అవుతాడు, 6 నుంచి 7వ వాడు అవుతాడు. ఇది అడిక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు అందుబాటులో లేకుండా చేస్తే సమస్యకు పరిష్కారం. ఇది ఎక్కడ కూడా దొరకకుండా చేసే పరిస్థితి. ఇప్పుడు ఈ నైజీరియన్ల విషయం ఇది ఇవాళ కాదు, కొత్తగా కాదు, చాలా రోజుల నుంచి వస్తున్నది. అసలు నన్ను అడిగితే మన ఇండియన్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి, నైజీరియన్స్ను అసలు ఇండియాలో అలౌ చేయకూడదు. ఎందుకంటే వాడు ఒకసారి నేర చరిత్ర ఇదే కాదు, అనేక నేర చరిత్రలతో ఇక్కడ వ్యవహారం జరుగుతూ ఉన్నది. నైజీరియన్స్ వాళ్ళు వచ్చి చదువుకున్న దానికంటే ఎక్కువ ఇలాంటి అన్సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. కాబట్టి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే అసలు ఈ నైజీరియన్లోనూ మన ఇక్కడనే కాదు, దేశంలో ఎక్కడ ఇలాంటి వాళ్ళకే సంబంధాలు. కాబట్టి అసలు పాస్పోర్ట్ వీసా ఇచ్చేటప్పుడు అసలు వీళ్ళను ఏ కోణంతో వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, వాడు వీసా చదువుకోవడానికి వస్తే 3 ఏళ్ళు అయిపోయాక వాడికి పంపించే ఇవన్నీ కూడా చూడకుండా మన ఏదో జనరల్గా ఇప్పుడు మన ఇండియన్స్ ఎక్కడికైనా పోవాలంటే వాడు ఎన్ని స్క్రూటినీ చేస్తాడు, వాడు బ్యాక్గ్రౌండ్ వ్యవహారం మీద మనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఎంబసీ దీని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప దీన్ని కంట్రోల్ చేసే అవకాశం. విదేశాంగ శాఖ చాలా ఈ విషయంలో చాలా సీరియస్. మేజర్గా నైజీరియన్స్ ఆఫ్రికన్ కంట్రీస్లలో ఎక్కువగా ఈ యాటిట్యూడ్తో ఉన్నటువంటి వాళ్ళు నైజీరియన్స్ విషయంలో కొంచెం స్ట్రింజెంట్గానే వ్యవహరించాల్సినట్టు. అసలు వాళ్ళకి వీసాలు వీళ్ళనే కూడా నియంత్రించే పరిస్థితి తీసుకురావాలి. అవసరమైతే కేసెస్ పెట్టే విషయంలో కూడా, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ వాళ్ళని ఇక్కడ కొంచెం ఆ విషయంలో కూడా కొంచెం ఉదాసీనం కాకుండా టఫ్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైదరాబాద్లో చాలా ఓవర్ స్టేయింగ్ ఉంది సార్ నైజీరియన్స్. మీరు ఒకప్పుడు ఇక్కడ మన చుట్టుపక్కల వచ్చేసినారు. ఈ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో నాకు తెలిసి ఒక 20-30 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ నైజీరియన్స్. 20-30 ఫ్యామిలీ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నాయి. పేర్లు ఎమ్మెల్యే కాలనీలో ఉన్నాయి. మీరు పక్కకు పోతే స్లమ్ ఉంటే ఆ స్లమ్లో ఉన్నాయి. అటు పక్కకు పోతే మీరు హైదరాబాద్లో ఈ ఏరియా లేరని లేదు. ఇప్పుడు అన్ని ఏరియాకి వాళ్ళు విస్తరించినారు. అన్ని ఏరియాలో ఓవర్ స్టేయింగ్ అవుతుంది. మరి వాళ్ళని పట్టుకునే యంత్రాంగం లేదు. అదే మనం అందుకొరకు అంటే ఎక్కడ మూలాలను కంట్రోల్ చేస్తే చాలా వరకు అసలు అందుబాటులో లేకుంటే ఈ సమస్య ఉండదు కదా. రైట్ సార్. అందుబాటులోకి వచ్చినాక పట్టుకోవడం, కేసు పెట్టడం కంటే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి రాకుండానే మనం నియంత్రించే పరిస్థితి తీసుకురావాలి. శ్రీనివాస్ గారు, నిజంగా ఈ ఓవర్ స్టేయింగ్ ఒకటి. రెండోది ఈ నైజీరియన్స్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు వచ్చేటప్పుడే వాళ్ళని మనం ఇంకా స్క్రూటినీ చేసి ఆపే అవకాశం లేదా? విదేశాంగ శాఖ ఈ విషయంలో ఇంకా ఏమైనా జాగ్రత్త తీసుకోలేదా? వివిధ దేశాలతో సంబంధాలు మెయింటైన్ చేయడానికే అలో చేయాల్సిందే. మనకు చదువుల కోసం కావచ్చు, ఇంకేమైనా విషయాలు కావచ్చు, ఇక్కడ అలో చేయాల్సింది తప్పదు. మనం ఆ పేరు మీద నైజీరియన్లు అందరూ, కెన్యన్స్ అందరూ కూడాను డ్రగ్స్ ఇక్కడ సరఫరా చేస్తున్నారని చెప్పి ఆ పేరుతోని బ్యాన్ విధించేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఒక్కటేంటంటే ఇక్కడ ఏ అన్సోషల్ ఎలిమెంట్స్ ఏ యాక్టివిటీస్ జరుపుతున్నా కానీ ఈ డిపార్ట్మెంట్స్ కఠినంగా ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే కేవలం సర్కారీ మందు అమ్మించడానికై, వ్యాపారం పెంచడానికై, ఇల్లీగల్గా బెల్ట్ షాపులు నిర్వహించడానికై, సేల్స్ ప్రమోషన్స్ కోసం పనిచేస్తున్నారు తప్ప మార్కెటింగ్ కోసం ఇవాళ సబర్బాలు రావడంతో ఆయన యొక్క యాక్టివ్నెస్తో కొద్దిగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ రకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళందరూ కూడా ఇక లూప్ లైన్లో, ఎక్సైజ్ అంటే లూప్ లైనే. ఆ రకంగా కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా వారి మీద అజమాయిషీ వారితోని మరి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఇటువంటి అన్సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు జరగకుండా వాళ్ళని కూడా టార్గెట్ చేయాల్సిన వాస్తవం. ఇవాళ కేవలం సిటీయే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాలుగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. గాంజాయి పేరు మీదనో, చారస్ పేరు మీదనో, లేకుంటే ఈ యొక్క గుడుంబాల పేరు మీద జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కమ్ అండర్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు. ఈ యొక్క డిపార్ట్మెంట్ ఎంత కఠినంగా వ్యవహరిస్తే అంత కంట్రోల్ అయ్యేటువంటి ఒక సమాజం మారే అవకాశం ఉంటాయి. ఇవాళ దానికి కారణం ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తున్న యాక్టివిటీని దాని ఇది ఎట్లా ఉంది? ఓకేనా? అదే చెప్తున్నా, ఇప్పుడు మొదలైంది. అసలు ఈ ఆట ఇప్పుడు మొదలైంది. ఈ సమర్థిస్తున్న మంచి రిజల్ట్ వస్తున్నది. ఆఫీసర్ మంచిగా ఉంటే మొత్తం వ్యవస్థ మారుతుంది. రాజు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది. ఒక ఆఫీసర్ హానెస్ట్గా
రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్ ఉన్నట్టయితే, నిజాయితీగా పనిచేసేటువంటి ఒక జిద్ది ఆఫీసర్ ఉన్నట్టయితే డౌన్ లైన్ అందరు ఆఫీసర్స్ కూడా ఒకటవుతారు. వాళ్ళను ఏ కోశానికి కూడాను వాళ్ళను ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కానీ సపోర్ట్ చేయదు. ఏదైనా తప్పు ఒకటి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ టైట్ గా వివరించాలి, కానీ ఇక్కడ రాకుండానే అడ్డుకునే ప్రయత్నం చేయలేము. గంట గారు అన్నట్టు దాన్ని ఇక్కడ అమ్మకుండా రాకుండానే ఆపితే బెటర్ కదా. అదే పని చేసినా ఎవరు ఏమి ఆలోచించినా కానీ ఒకటి డ్రగ్స్ అని కాదు, ఏదైనా ఇల్లీగల్ వర్క్ జరుగుతున్నప్పుడు లోకల్ గా జరిగే గుడుంబాన్ని ఆపేసినారు, తర్వాత కల్తీ సార్ ఆగిపోయింది. ఈ గంజాయి కూడా లోకల్ ఎక్సైజ్ అనుకుంటే సీరియస్ గా చేస్తే ఆగుతుంది, కానీ వచ్చేటువంటి చాలా డేంజర్ గా ఉన్నది కదా దానికి అక్కడి నుంచి ఎట్లా వస్తుంది. ఆ యొక్క మార్గాలు ఎక్కడో ఒక చోట కట్ చేయాల్సిన అవసరం, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం. సెంట్రల్ గవర్నమెంటే అని కాదు, ఏది చేసినా ఆఫీసర్ చేయాల్సిందే. ఈ విదేశీ నీతిలో బహుశా ఆ పేరు మీద ఆపే అవకాశం అయితే నాకు తెలియలేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ సంబంధాలు కూడా దేశాలు విదేశాలతో మాట్లాడాలి కాబట్టి, మెయింటైన్ చేయాలి కాబట్టి, ఆ కారణం చేత ఆపేస్తే దాని యొక్క రిపర్కేషన్స్ వేరే ఉంటాయని. వ్యక్తులను ఆపకపోయినా ఆ డ్రగ్ అయితే ఆపే ప్రయత్నం చేయాలి. డ్రగ్ ఆపాల్సింది ఎవరు? మంత్రులు పోయి అక్కడ చెక్ పోస్ట్ల మీద నిలవడు కదా, ఎయిర్పోర్ట్లో నిలవడు కదా. ఆఫీసర్సే హానెస్ట్గా ఉండాలి. ఆలోచనలు ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ఆఫీసర్స్ మాత్రమే, సిబ్బంది మాత్రమే హానెస్ట్గా కష్టపడి వారి డ్యూటీ వాళ్ళు చేయాలి. అదే వృత్తి ధర్మం. లేకుంటే వాళ్ళే మింగిలా చేతులు కలిపేస్తే ఏమిటో చెప్పండి. ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాదు, అనేక డిపార్ట్మెంట్లలో కూడా ప్రభుత్వాలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు ఖచ్చితంగా చేస్తాయి. ఎక్కడ అదే చెప్తున్నా, స్వేచ్ఛ ఇవ్వట్లేదు. మనం పోలీస్ డిపార్ట్మెంట్ లో చూస్తాము, లేకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చూస్తాం. ఇక్కడే ఎట్లా వస్తుందని అడుగుతున్నా. నేను అదే చెప్తున్నా, ఎక్కడైనా అధికారులు కదా నేను చెప్తున్నాను. ఎవరైనా కానీ అధికారులు అవినీతి పనులు ఉన్నట్టయితే తప్పనిసరిగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి జరగకుండా అంటే అధికారుల్లో నైతికత ఉండాలి, వాల్యూ బేస్డ్ వర్క్ వారికి డిశ్చార్జెస్ డ్యూటీ డిశ్చార్జ్ చేయాలి. ఇది నేను చెప్పేది. సుధాకర్ రెడ్డి గారు, సంగప్ప గారు, డ్రగ్స్ సరఫరా చేసేట్లో ప్రధానమైనటువంటి యొక్క వినియోగదారులు ఇద్దరు. ఒకరు సినీ పరిశ్రమ, ఇంకొకరు విద్యార్థులు. సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి దాంట్లో కెల్విన్ అనేటువంటి యొక్క ఆయన ఎట్లా సరఫరా చేసిండ్రు, ఎవరెవరికి సరఫరా చేసిండ్రు అనేటువంటి ఒక సమాచారం ఇచ్చిండ్రు. దాన్ని ఆధారంగా చేసుకొని అకుల్ సబర్వాల్ గారు మొత్తం వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తుండ్రు. ఆ విచారణ చేసేట్లో వస్తున్నటువంటి ఒక సమాచారం ఏంటంటే, ఎక్కువగా గోవా నుంచి, బాంబే నుంచి, పంజాబ్ నుంచి ఇది ఎక్కువగా వస్తున్నటువంటి ఒక సమాచారం మనకు తెలుస్తుంది. ఇంకా విదేశం నుంచి కూడా వస్తున్నటువంటి ఒక సమాచారం తెలిసింది. విదేశాలంటే ఎక్కువగా నైజీరియాలు కావచ్చు, ఇతర జర్మనీ నుంచి కావచ్చు, ఇతర ఈ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి. ఆ ప్రాంతాల నుంచి రాకుండా కట్టుదిట్టం చేసేటువంటి చర్య ఉండాలి. దాంట్లో అధికారులు ఏం చేస్తారు? మన చట్టం సరిగ్గా ఉంటే అధికారులు చేస్తారు. కాబట్టి అందుకొరకే విదేశీ విధానంలో ఈ మత్తు పదార్థాలు రాకుండా ఉండేటువంటి రీతిగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి దాంట్లో చర్యలు తీసుకోకుండా మనం వైఫల్యం చెందుతా అంటే వాళ్ళు నేచురల్గా వాళ్ళ యొక్క కార్యకలాపాలను కూడా కొనసాగించడానికి వీలైతే ఉంటుంది. అందుకొరకే ఇప్పుడు మా వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా మన దగ్గర మొత్తం విస్తరిస్తున్నారు. హైదరాబాద్ అంతా కూడా నైజీరియాలు విస్తరిస్తున్నారు. ఎట్లా విస్తరిస్తున్నారు? విస్తరించడం కదా, వాళ్ళు ఓవర్ స్టేయింగ్ ఉంటున్నారు. ఎందుకు ఓవర్ స్టేయింగ్ ఎందుకుంటారు? వ్యాపారం కొరకు ఉంటారు. వారు చదువు బంద్ చేసేదిగా. ఇక్కడైతే మంచి వ్యాపార కేంద్రంగా ఉన్నది. ఇక్కడ మనం తీసుకొస్తున్నటువంటి యొక్క డ్రగ్స్ ఏవైతున్నాయో వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు. ఆ వినియోగదారులన్నీ దగ్గర మన లాభం డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మనకు ఈ డ్రగ్స్ను వినియోగదారులు చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, సరఫరా చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది స్పష్టత వచ్చింది. ఆ స్పష్టత దాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని కొనసాగించాలి. వీరిద్దరు అన్నట్టుగా కొనసాగించేటువంటి అధికారులు ఉండాలి. అందుకొరకే ఇప్పుడైతే ఆ కేసులో ఉన్న వాళ్ళు పట్టుకున్నారు సార్, కానీ ఇప్పుడు సరఫరా కాకుండా ఇంకా ముందు చేయకుండా అడ్డుకోవాలంటే ఏం చేయాలి? అందుకొరకే ఆబ్కారీ శాఖనంతా కూడా ప్రక్షాళన చేసిండ్రు. దాన్ని ఎక్కడ కూడా మూలాలు ఉన్నాయో ఆ మూలాలను కూడా గుర్తిస్తాండ్రు. గుర్తించిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మాత్రమే ఇవాళ పట్టుకొని వదిలేసేది కాదు. దీన్ని పర్మనెంట్గా దీన్ని ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ చర్యలోనే ప్రభుత్వం ఇలా చర్య తీసుకుంటుంది. కాబట్టి అందరు కూడా చూసిరా, మా బీజేపీ శ్రీనివాస్ కూడా ప్రశంసించేటువంటి రోజులు వచ్చినాయి. అధికారులు బాగా పనిచేస్తున్నారు అనేటువంటి ఒక మాట చెప్పారు. ఒక సబర్వాల్ గారి గురించి చెప్పాను. అనేక మంది వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు కూడా పనిచేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఇంతవరకు గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిగా మొత్తం ప్రక్షాళన చేసి అధికారులందరినీ కూడా బదిలీ చేశారు.
కాబట్టి ఇంకా చేద్దాం. ఇప్పుడు వారు వెంకటరమణారెడ్డి గారు కూడా ఇప్పటికే వదిలేయకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి దాన్ని రాకుండా చూసుకునేటువంటి యొక్క బాధ్యత కూడా తీసుకోవాలి. అందుకొరకే పట్టుబడుతున్నాం. మా ప్రభుత్వం ఏది చేసినా కానీ దాని మూలాల నుంచి లాగుతున్నాం. కాబట్టి లాగినట్టయితే వాళ్ళు ఎవరున్నారు, దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఎవరు అనేటువంటి యొక్క సమాచారం తెలుస్తుంది. ఆ సమాచారం అనుగుణంగా చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే సినిమా ఇండస్ట్రీ ఉంది, అందులో సినిమాకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీస్ సంబంధించిన పేర్లు వచ్చినాయి కాబట్టి ఇది ఎంత సీరియస్గా నడుస్తుంది. మీడియా మొత్తం డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ మీద దృష్టి పెట్టింది. కానీ చాలా మందిలో మిడిల్ క్లాస్లో హయ్యర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ పోయింది, స్కూల్ లెవెల్ పోయింది. సో ఈ మహమ్మారి నుంచి ఆ పిల్లల్ని ఆ విద్యార్థులను కాపాడే పరిస్థితి ఉందా? మీరు కాపాడగలుగుతారా? గ్యారంటీ. ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారు నేను అనేది కెల్వినే కాదుగా ఇక్కడ ఇప్పుడు మా మార్కెట్ కెల్విన్ ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఆయన వాట్సాప్లలో కానీ ఆయన మెసేజ్లలో కానీ ఆయన దాంట్లో కానీ అన్నిట్లలో సమాచారం రావటం వల్ల వాటి పట్టుకోగలిగిన ఆ రకంగా విద్యార్థులలో కూడా ఉన్నటువంటి వాటిని కూడా లాగుతుండు, కూపి లాగుతుండు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని తప్పకుండా దాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి కలెక్టర్తో ఇలా ప్రభుత్వం ఒక సీనియర్ పొలిటీషియన్ గా, సరే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం వదిలేదు, సీనియర్ పొలిటీషియన్ గా ఈ మహమ్మారి నుంచి పిల్లల్ని కాపాడాలి, మన నెక్స్ట్ జనరేషన్ కాపాడాలంటే ఏం చేయాలి? ఎందుకంటే సెలబ్రిటీస్ ఉండగానే హడావుడు జరుగుతున్న తర్వాత అంతా మీరు అన్నట్టు కొన్ని రోజులకు అయిపోతుంది. కానీ అట్లా కాదు కదా, ఇది కంటిన్యూ అవుతుంది, స్కూళ్ళ దాకా విస్తరించిన పరిస్థితి. అంటే సంగప్ప గారు, ఈ డిపార్ట్మెంట్ ఇప్పటి నుంచే లేదు కదా, నార్కోటిక్స్ డిపార్ట్మెంటు. తర్వాత ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను దీన్ని ఈ గుడంబ కానీ లేకపోతే గాంజా కానీ లేకపోతే ఇట్లాంటి మత్తు పదార్థాలను రాకుండా కంట్రోల్ చేయడానికి ఇది ఒక డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లలో, పోర్ట్స్లలో మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇది విస్తరిస్తూ ఉన్నది. ఇప్పుడు పంజాబ్లో మొన్న గవర్నమెంట్ మీద చాలా అభియోగాలు, అక్కడ వాళ్ళు విచ్చలవిడిగా అనుమతించడం వల్లనే ఆ పాకిస్తాన్ బార్డర్ నుంచి మన ఇండియాకు ఎక్కువ వరకు ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చింది. అది ఇవన్నీ మొత్తం ఉడతా పంజాబ్ అనే పేరు దానికి, ఇదంతా కూడా కారణమైంది. అయితే ఈరోజు మరి మన దగ్గర కూడా ఇప్పుడు వారు ఈ బయటకు వచ్చినాక పట్టుకోవడం కాదు, ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దొరికింది, లేకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉంటే ఎవరో కడుపులో పెట్టుకొని వచ్చిండని పట్టుకున్నారని, ఇవన్నీ కూడా బిస్కెట్లు అని లేకపోతే పట్టుకుంటున్నారు. నిన్నైతే కొరియర్ ద్వారా బిస్కెట్లు వచ్చింది. ఇప్పుడు నైజీరియన్స్ పట్టుబడ్డారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇది, ఎందుకంటే ఇది మన దగ్గర దొరికేదానికంటే ఇంపోర్ట్ అవుతూ ఉన్నది, వేరే దేశాల నుంచి మన దగ్గరకు వస్తూ ఉన్నది. గంజాయిని కూడా మన వరకు చాలా వరకు కంట్రోల్ చేయగలిగింది. గంజాయి ఒకప్పుడు విచ్చలవిడిగా మంచి పంటలు పండించిండు, ఇప్పుడు గంజాయి పూర్తి వరకు కంట్రోల్ కాగలిగింది. ఇప్పుడు ఉండేటువంటి వ్యవస్థను ఎప్పటికీ అంటే మన వ్యవస్థ, మన దగ్గర ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత మామూలుది కాదు. రియల్గా చెప్పాలంటే మన పోలీస్ అధికారులు అనుకుంటే సామర్థ్యంలో చాలా మంచి సామర్థ్యం కలిగినటువంటి అధికార యంత్రాంగం ఉంది మన దగ్గర, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ ఎందుకో వాళ్ళు ఏదో ఇంతకుముందు అన్నారు కదా, ఈ పోస్టింగ్ అంటే లూప్ లైన్ పోస్టింగ్ అన్నట్టుగా చూసేది. కానీ ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమాజంలో మంచి ఆలోచనలతో, మంచి అలవాట్లతో ఉంటే సమాజం బాగుపడుతుంది. దురలవాట్ల ఎక్కువైపోతే ఇవన్నీ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నియంత్రించడానికి పూర్తిగా ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని రకాల చర్యలు చేపట్టాలా. దీనివల్లనే కంట్రోల్ అవుతుంది. ఒకటి శ్రీనివాస్ గారు, మీరు బీజేపీ లీడర్ కాకుండా ముందు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తారు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజీలకు విస్తరించింది. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకు ఈ మహమ్మారికి దగ్గర పోకుండా ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఈ మహమ్మారి నుంచి ఎట్లా కాపాడవచ్చు? యజమానాలు ఏం చేస్తే బాగుంటుంది? మీరు ఒక యజమానికి చెప్పండి. ఒక యజమానమే కాకుండా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏముండాలంటే అయిన తర్వాత వారి మీద యాక్షన్ తీసుకోవడం, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం, జైలు పంపడం. గవర్నమెంట్ యాంగిల్ ఓకే, యూనివర్సిటీల యొక్క నిర్ణయాల కారణంగానే కింద డౌన్ లైన్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఉదాహరణకు పర్యావరణ శాఖ మంత్రి మన ప్రకాష్ జావడేకర్ గారు ఉన్నప్పుడు ఆల్ ఇండియా మొత్తంలో కూడా ప్రతి కాలేజీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని హరితహారం నిర్వహించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈ సూచన ఇచ్చారు. తప్పనిసరిగా అన్ని కాలేజీలలో చేసినారు. ఆ రకంగా ప్రభుత్వాలు బయట డ్రగ్స్ నాడుతున్నారు వాళ్ళు. అదే చెప్తున్నాను నేను. అదే యూనివర్సిటీలోని వీసీల ద్వారా కింది స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరగాలంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఉండాలి. ఎస్, ప్రభుత్వాల్లో ఎడ్యుకేషన్ విద్యా విధానంలో ఇంజనీరింగ్ కాలేజ్ ముందు బలవుతున్నారు. అదే చెప్తున్నాను. మీరు ఏదో చెప్తున్నారు. తన యొక్క బాధ్యతను గుర్తెరిగే విధంగా కౌన్సిలింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes స్లాట్ పెట్టాలి. అది లేదు. ఇప్పటిదాకా కేవలం డిగ్రీలలో మార్క్స్ ఎన్ని వచ్చినాయి, డిగ్రీలు పుచ్చుకొని ఉద్యోగం కోసం పరిగెత్తడం తప్ప
తన యొక్క వాల్యూ బేస్డ్ లైఫ్ ని లీడ్ చేయడానికై ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఒక ఆలోచన లేకుండా ప్రభుత్వాల యొక్క నిర్లిప్త కారణంగా ఇది జరుగుతూ ఉన్నది. యజమాని ఏం బాధ్యత లేదంటే ఉంటది కాబట్టి యజమాని కన్నా ముందు మేము పెట్టినాం అనుకోండి కౌన్సిలింగ్ పెడతాం, మేమైతే పెడతా ఉంటాం, చెప్తా ఉంటాం పిల్లలకి జీవితము, లైఫ్, వాల్యూస్, డబ్బు విలువ, సేవ ఇవన్నీ చెప్తాం, సిటిజన్ గా మంచిగా ఉండాలి. అది నేను ఒక్కడిని చేస్తానండి మా కాలేజీలో, కానీ మిగతా కాలేజీలో జరగదు. అరికట్టడానికి మాత్రం ఇలా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహిస్తారు, మీ మీడియా కూడా బాధ్యత వహిస్తుంది. కాబట్టి అందరు కూడా అధికారులు బాధ్యత వహిస్తారు. ఎందుకంటే ఈ మహమ్మారిని మన ప్రాంతంలో ఉండకుండా చేయాలి అనేటువంటి ఒక సంకల్పం మాత్రం అందరిలో అవేర్నెస్ వచ్చింది. నేనైతే గత వారం 10 రోజులు సైకాలజిస్ట్ అడిగితే నిజం సార్ చాలా, ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో మాత్రం నాకు గతంలో ఎంతమంది పేషెంట్స్ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం చాలా అవేర్నెస్ వస్తుంది, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి సార్ అనేటువంటి ఒక భావన వచ్చింది. కాబట్టి అందుకొరకే తప్పకుండా దీని మీద అందరూ కూడా భాగస్వాములు, అందరూ కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి. ఈ వాయుగుండం ఎఫెక్ట్ తో గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కాకపోయినా కంటిన్యూ ముసురు పడుతుంది గంటల తరబడి. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్లో 2 రోజుల నుంచి మొత్తం రోడ్లని గుంతలు పడి వర్షానికి ట్రాఫిక్ బాగా జామ్ అవుతున్న పరిస్థితి. రమణారెడ్డి గారు చెప్పాలి సార్, రమణారెడ్డి గారు పక్కనే ఉంటారు కాబట్టి మీకు ఇంకా రావడానికి పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంది, దీని నుంచి ఇది ప్రతిసారి వర్షం పడ్డప్పుడు తర్వాత వెంటనే మా సార్ జిహెచ్ఎంసీ కప్పుతారు కావచ్చు, కానీ మొత్తానికైతే వర్షం ఎఫెక్ట్ సిటీ మీద స్పష్టంగా ఉంటుంటుంది. దానికి బయటపడే అవకాశం లేదా అండ్ ట్రాఫిక్? హైదరాబాద్లో ఒకప్పుడు కలకత్తా, బొంబాయి ఇట్లాంటి నగరాల్లో పోతేనే టైము మనం ఎయిర్పోర్ట్కి పోవాలంటే గంట అనుకుంటే 2 గంటల ముందు వెళ్ళాలి, దీన్ని మన కంట్రోల్ ఉండదని. కానీ ఇప్పుడు హైదరాబాద్కి అది చాలా సూటబుల్. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేర్చాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు చిన్న చినుకు పడుతుంది, నిన్న మధ్యాహ్నం కూడా కొద్దిగా వర్షం పడ్డది. నేను బయటికి వెళ్తే ఇక్కడ నుంచి రోడ్ నెంబర్ 10కి వెళ్ళడానికి దాదాపు 45 మినిట్స్ మొత్తం ట్రాఫిక్ జామే ఉన్నది. అది మరి మనం ఈరోజు రోడ్ నెంబర్ 10లో వైట్ టాప్ రోడ్ వేసి అక్కడ గుంతలు లేవు కదా, మొత్తం ట్రాఫిక్. మీరు ఇక్కడ నుంచి పోతే మొత్తం వాటర్ ఎక్కడ అంటే మనం ఇక్కడ రోడ్ నెంబర్ 10 దగ్గర ఒక మసీద్ ఉంటుంది, మొత్తం వాటర్ సాగ్నెట్ అయిపోయింది. అక్కడ కార్లు మూవ్మెంట్ లేవు, మొత్తం ఆగిపోయినాయి కాబట్టి మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. అంటే చిన్న వర్షం పడ్డా ఈరోజు ఆ నీళ్లు మీరు చూస్తూ ఉన్నారు, కొన్ని స్కూటర్లు పోయి వెళ్ళబడ్డాయి, ఓ పిల్లగాడు పోయి వెళ్ళబడ్డాయి, మొత్తం కొట్టుకుపోయింది, కొన్ని బాడీస్ పోయి. ఇవన్నీ కూడా అంటే వర్షాకాలం వస్తున్నప్పుడు ముందస్తు ఈసారి టీవీలో వచ్చినాయని యూపీ విజువల్స్ ఇక్కడ మొన్న టీవీలలో వచ్చినాయి మాత్రం యూపీకి సంబంధించిన. ఎక్కడైనా నేను అనేది హైదరాబాద్ లో కూడా అంటే పెద్ద వర్షాలే పడలే మనకు, మామూలు వర్షం 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ చాలా టైం తీసుకొని పడతా ఉన్నాయి. మొన్న పెద్ద వర్షాలు పడ్డప్పుడు అయితే నీళ్లు ఇబ్బందికరం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చాలా మొన్న దాదాపు 1.5 ఇయర్కి మున్సిపల్ ఎలక్షన్స్ ముందు ఛాలెంజ్ చేసింది. అసలు మేము అసలు హైదరాబాద్ని ఇట్లా తిప్పుతాం, అసలు గత పాలకులు ఏం చేయలే, అసలు మేము ఇట్లా చేస్తాం. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మా సుధాకర్, విమర్శ కొరకు కాదు, ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు దాటి దాదాపు 2 నెలలు అవుతున్నది. మీరు హైదరాబాద్ నగరం మీద విస్తరణ కొరకు లేకపోతే ఈ సమస్యల పరిష్కారం కొరకు మీరు ఛాలెంజ్లు చేసిన, నేను కొంత కనబడితే వేయిస్తా, నేను కనబడితే అది చేస్తా, మేము అసలు ఇవన్నీ కూడా హైదరాబాద్ని ఇట్లా. మీరు ఇప్పటి 3 ఏళ్లలో ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టిల్లా, కొత్త రోడ్ వేసిల్లా, కొత్త గుంతలు లేకుండా చేసిల్లా, ఏం చేసిళ్ళు? కేవలం ప్రకటనలతోటి ప్రజలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, ఎన్ని రోజులు వింటారు మాటలు. ఈరోజు ఒక వర్షం పడ్డాక ఇట్లా మామూలు సీజన్లోనే ట్రాఫిక్, వర్షం పడితే అసలు పోయలేనటువంటి పరిస్థితి. పిల్లల తల్లిదండ్రులు అయితే స్కూల్ నుంచి వారి ఇంటికి వచ్చేదాకా వారు ఎప్పుడొస్తారా అని ఇట్లా ఒక రకమైనటువంటి ఫియర్లో చూసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది? ఈరోజు మరి ట్రాఫిక్ విషయంలో కానీ ఈ యొక్క హైదరాబాద్లో ఉండేటువంటి మొత్తం రోడ్లన్నీ డ్యాన్సులు చేస్తున్నాయి. మీరు చూడండి, నడుము నొప్పి వస్తుంది. ఎవరన్నా 7 నెలల గర్భిణి ఉంటే తొందరనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉన్నది తప్ప ఇది నేను విమర్శ కొరకు. సుధాకర్ రెడ్డి గారు అంటారు మా ప్రభుత్వం అద్భుతం చేసింది, అసలు మీరు విమర్శించడానికి మీరు విమర్శ కొరకు చెప్తలేరు. ఒక సాధారణ హైదరాబాద్ ఉండేటువంటి విషయం మీరు దాన్ని అడ్రస్ చేసి సమస్యను పరిష్కరిస్తే బెటర్. లేదు మేము ఇట్లా చేస్తామంటే మీ ఇష్టం. ఇక శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం ఏంది? మీ గుంతలు తొందరగా పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? తొందరగా సరే ఈ రోజు రేపు పుడుస్తారు కావచ్చు, కానీ ఎప్పటికి చిన్న వర్షానికి కూడా గుంతలు పడుతున్నాయి కదా. నాణ్యత లేదనే దానికి నిదర్శనం ఫస్ట్. రెండవది కేటీఆర్ గారు దానికి సంబంధించిన మినిస్టర్, వారి ఇంట్రెస్ట్ ఏరియా మొత్తంగా కూడా వేరే దిక్కున్నది. ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద లేనట్టుగానే అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కాబట్టి పవర్స్ ఉండి కూడాను డిశ్చార్జ్ మరి రిజల్ట్ పర్ఫార్మెన్స్ లేనప్పుడు, దానికి టైం కేటాయించే పరిస్థితి లేనప్పుడు
ఫండ్స్ ఉన్నాయని మీరే చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నది, మీ దగ్గర కూడా ఉన్నాయని చెప్తున్నారు. రోజువారీగా 100 కోట్ల యొక్క అలొకేషన్స్ ఆ స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం. బట్ ఆన్ గ్రౌండ్ ఎక్కడ కూడా మార్పు కనబడతలే. రమణారెడ్డి గారు చెప్పినట్టుగా 1/5 ఆఫ్ ది పాపులేషన్ ఆర్ 1/4 ఆఫ్ ది పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుందండి. హైదరాబాద్ దేశం మొత్తంలో 5th టాప్ సిటీగా, ప్రపంచంలోనే అగ్రగామిగా, మొత్తం అట్రాక్టివ్ సెంటర్గా చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ ఏం ఎమ్యూనిటీస్ ఈ సర్కార్ వచ్చిన తర్వాత డెవలప్ చేసినారు, మార్పు వచ్చింది చూడండి మీరు. ఎక్కడేం లేదు వాస్తవంగా. స్లమ్స్ అన్నారు, మూసీ నది అన్నారు, లేకుంటే డ్రైనేజీలు అన్నారు, ఫ్లైఓవర్లు అన్నారు. బాగా మాటలతో మొత్తం కళ్ళలు చూస్తే ఈ భూత కల్పనలాగా మొత్తం స్వర్గధామం లాగా కనబడ్డది మనకు. కానీ యాక్షన్లో మాత్రం లేదు. కాబట్టి ఇప్పటికన్నా మున్సిపల్ కార్పొరేటర్సే మీటింగ్లో ధర్నాలు చేస్తున్నారు. విచిత్రమే. మనం చూస్తాం టీఆర్ఎస్ కార్పొరేటర్స్ హైదరాబాద్ కాకుండా కూడా అనేక చోట్లనే డెవలప్ చేస్తారు. మున్సిపల్ కౌన్సిల్ చేస్తారు, జిల్లా పరిషత్ మెంబర్ ఏదో చెప్పక ఇప్పుడు హైదరాబాద్ సుధాకర్ రెడ్డి గారు చెప్పండి సరే ఈ సమస్యను ఏం చేస్తారు. హైదరాబాద్ ని వర్షపడ్డప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది ఉండకుండా బయటపడే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఇంతకుముందే శ్రీనివాస్ ఏమన్నాడంటే డ్రగ్స్ కంట్రోల్ చేయాలంటే ఒక సమర్థమైన అధికారి, అందుకొరకే అక్కుల్ సబర్వాల్ గారు బాగా చేస్తున్నారు అని చెప్పండి. దాంతో మొదలైంది. మేము అంటే సంతోషపడతాం. ప్రతిపక్షం మెచ్చుకోవచ్చు. దాన్ని ఆధారంగా చేసుకుని హైదరాబాద్ మహానగరాన్ని మంచి స్వచ్ఛ నగరంగా రూపకల్పన చేయాలనే సంకల్పంతో సమర్థమైన అధికారిని శ్రీ జనార్దన్ రెడ్డి గారిని ఇక్కడ నియామకం చేసినాం. వారు అంటారు మళ్ళీ రామారావు దీని మీద శ్రద్ధ, రామారావు పెడితేనేమో రామారావు ఎందుకు దీంట్లో ప్రమేయం అధికారులు లేరు అనేట్టు అట్లా అధికారులు పెట్టే వరకు ఇట్లా ఇంకోటి ముఖ్యమంత్రి గారు రాగానే ఏం చేసిండంటే హైదరాబాదులో ప్రధానంగా డ్రైనేజీ ఏదైతున్నదో పొంగి పొర్లుతుంది. ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి యొక్క డ్రైనేజ్ వ్యవస్థ అది. కాబట్టి ఆ డ్రైనేజీని అంతా కూడా ప్రక్షాళన చేస్తే అప్పుడు ఈ రోడ్లు బాగుంటాయి, అన్ని బాగుంటాయి అనేటువంటి ఒక మాట. అందుకని దాని కొరకే ఇప్పుడు పెద్ద ప్రణాళిక రూపకల్పన చేస్తున్నాం. డ్రైనేజ్ చేసినట్టయితే రోడ్డు కూడా బాగా అవుతాయి. దాంట్లో కొన్ని వైట్ టాప్ రోడ్స్ కూడా ఇప్పుడు తయారు చేస్తున్నాం. రోడ్ నెంబర్ 10 వారే చెప్పారు. రోడ్ నెంబర్ 10లో ఇదివరకే మనం వైట్ టాప్ రోడ్ ఆదర్శంగా ఉండాలని చూపించినాం, దాన్ని మోడల్గా తయారు చేసినాం. కాబట్టి అట్లా ఇంకా 100 రోడ్లు తయారవుతున్నాయి. కాబట్టి వచ్చే సంవత్సరం నాటి వరకు ఎక్కడనైతే గుంతలు ఎక్కువగా పడుతున్నాయో గుంతలు పడేటువంటి ఒక చోటును గతంలో రిపేరింగ్ చేసి బాగా చేసినాం. అయినప్పటికీ కూడా దాంట్లో ఇంకా మళ్ళీ పొంగి పొర్లుతున్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా జరగకుండా నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకొరకంటే ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఆ ట్రాఫిక్ అనుగుణంగా వర్షాలు పడటం వల్ల ఆ వర్షాలలో గుంతలు ఎక్కువ పడుతున్నాయి. దానివల్ల ఇంకెక్కువైన ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి కూడా సరిగ్గా వినియోగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా రోడ్లను మంచి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక కార్యాచరణ పథకాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల రోడ్లన్నీ కూడా బాగా ఉండేటువంటి ఒక అవకాశం అయితే ఉంటుంది భవిష్యత్తులో. వచ్చే వానాకాలం నాటి వరకు ఇక నీకు రోడ్డు ఒక గుంత కనబడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది విని ఇది ఎట్లయిపోయిందంటే సుధాకర్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం ఉన్న విషయం గుంతలు ఉండవు, హైదరాబాద్ నగరం అసలు అద్దంలాగా చేస్తాం, అసలు మీరు అసలు ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్ ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పిళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలండి. 5 years తర్వాత మళ్ళీ ప్రజలు కొత్త మ్యాండేట్ ప్రజల దగ్గరికి వెళ్తాం. మీరు మున్సిపల్ ఎలక్షన్ ముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు. హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ విషయంలో, రోడ్ల విషయంలో, మంచినీటి విషయంలో, డ్రైనేజ్ విషయంలో, 2 బెడ్రూమ్లు ఇళ్ల విషయంలో, అనేక విషయాలలో మీరు మెట్రో స్టార్ట్ అయితే ట్రాఫిక్ తగ్గే అవకాశం దాన్ని సరిపోయేటువంటి హైదరాబాద్ కి ఎవ్రీడే ఇప్పుడు నీకే తెలుసు ఇవాళ మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరచడానికి జిహెచ్ఎంసీ ఏరియాలో ఎన్నో రకాలుగా 24 గంటల నీళ్ళు ఇస్తున్నాం. కాబట్టి అంతకన్నా ఎక్కువ ఉంటుంది.
కాబట్టి ఇక్కడ ఇస్తున్నారండి ఏ గమనించారు? మీరు శ్రీలింగంపల్లి ఇవ్వండి. శ్రీలింగంపల్లిలో మొన్ననే మేము శ్రీలింగంపల్లిలో మీరు చూడండి, శ్రీలింగంపల్లిలో మొన్ననే రామారావు గారు ప్రారంభోత్సవం చేసిండు. 24 గంటలు కరెంటు నీళ్ళు వచ్చేటట్టుగా చేసినాం, కరెంటు సరఫరా మంచిగా చేసినాం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా విత్ ఇన్ 2 years లోపల మేము ఏదైతే హైదరాబాద్ నగర ప్రజలకు హామీ ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం. సర్కారీ బంగ్లాస్కే వస్తలేవు నీళ్ళు రోజు 24 hours. సర్కారు బంగ్లాకు సాధారణమైన జనానికి సంబంధించినటువంటి ప్రభుత్వం, సాధారణ జనం గురించి ఆలోచన చేస్తున్నాం. నీళ్లు ఇవ్వండి కానీ ముందు వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ వాళ్ళు ట్రాఫిక్ తర్వాత రోడ్డు 2 ఇబ్బందులు. రమణారెడ్డి గారు ఎప్పుడైనా మొత్తం అన్ని వెహికల్స్ అన్ని డ్యాన్స్ చేస్తున్నాయి, 2 wheeler మీద పోయేటోళ్ళు అందరూ నడుము నొప్పులైతే వచ్చే అవకాశం ఉంది. ఆ గుంతలు తొందరగా పూర్తి చేయడానికి అయితే ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బాగుంటది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వెంకటరమణ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళీ రేపు పొద్దుగాల ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.